బీసీ కులగణనపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. కొందరు కుట్రలు చేస్తూ సర్వేపై అపోహలు సృష్టిస్తున్నారని, అసలు ఎక్కడ తప్పు జరిగిందో చెప్పకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. నిరంతరం 1,03,889 మంది ప్రభుత్వ సిబ్బంది ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించారు. ఈ సేకరించిన సమాచారం మొదట ఇండ్లకు ఇట్లా స్టిక్కర్లు అతికించి ఇండ్ల లెక్క తీసినాం. ఆ తర్వాత మొత్తం 8 పేజీల సమాచారం ఇట్లా ప్రతి పేజీలో సమాచారాన్ని సేకరించి చివరి పేజీలో 8వ పేజీలో ఇక్కడ ఇంటి యజమాని సంతకం, ఇక్కడ ఎన్రోలర్ సంతకం, ఎన్యూమరేట్ చేసిన ఎన్రోలర్ సంతకం, ఇక్కడ సూపర్వైజర్ సంతకం. ఇందులో 8 పేజీలలో ఇచ్చిన సమాచారం ఆ ఇంటి యజమాని మొత్తం చదివి ఇన్న తర్వాత సంతకం పెట్టి ఇచ్చిన సమాచారం. ఇది ప్రభుత్వ సిబ్బంది పోయి ఇంటి ముందర కూర్చోనో లేకపోతే ఇంటి బయట ఎవరినో వేరేళ్ళని అడిగి ఇంటి ఆయన ఏ కులమయ్యా లేకపోతే ఇంటి ఆయన ఏం చేస్తాడని అడిగి సేకరించిన సమాచారం కాదు. ఇవాళ ఇక్కడ ఉన్న మిత్రులందరికీ 8 పేజీలల్లా ప్రతి కాలం 57 కాలమ్స్ ఉన్నాయి. దీంట్లో ప్రతి కాలం ఇంటి యజమాని ఇచ్చిన సమాచారంతో పాటు ఇంటి యజమాని సంతకం తీసుకొని వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని సేకరించిన ఎన్యూమరేటర్ సంతకం పెట్టి ఈ ఎన్యూమరేటర్ మీద ఉన్న సూపర్వైజర్ సంతకం పెట్టి ప్రతి 150 ఇండ్లకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించి కంప్యూటరీకరించినము. 36,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను సపరేట్గా ఈ 1,03,889 మంది సమాచారం సేకరించిన సిబ్బంది కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్లను 36,000 మంది సిబ్బందిని అదనంగా తీసుకొని ఈ 36,000 మంది సిబ్బంది ఏ ఎన్రోలర్ ఎవరైతే ఉన్నాడో ఆ 150 ఇట్లాంటి 8 పేజీల సమాచారాన్ని తీసుకొని అతనే కంప్యూటర్ ఆపరేటర్ పక్కన కూర్చొని ఒక్కొక్క వివరాలు కంప్యూటర్లో ఎంట్రీ చేయించి ఈరోజు ఉన్నాయి 59 కులాలు. కానీ సమగ్ర కుటుంబ సర్వేలో ఒక రోజులో చేరడం వల్ల 82 కులాలుగా ఎస్సీ ఉప కులాలను రాసుకొచ్చారు వాళ్ళు. ఎందుకు 82 కులాలు వచ్చినా నేను స్టడీ చేసిన 82 ఎందుకు మోచి MOCHI ఆ కులం. కానీ కొందరు ముచ్చి అని రాసిన పోయినాడు MUCHI అని రాసిండు. ఆ కంప్యూటర్ కొట్టేటోడు మోచిని ఒక కులం కింద కొట్టిండు, ముచ్చి ఇంకొక కులం కింద కొట్టిండు. చెండాడ అని ఒక కులం ఉంది, CHA NDA DA ఉండాల్సిన దగ్గర చెండాండా అని కొట్టుకొచ్చాడు. సో అదొక కులం కింద ఇదొక కులం కింద చివరికి SC ఉప కులాలు 82 కులాలుగా మారినాయి. అంటే రాసుకొచ్చినోడు ఒకడు, కంప్యూటర్లో ఎంట్రీ చేసినోడు ఒకడు, ఇవి బయటికి చెప్పినోడు ఒకడు. ఎవరికి పొంతం లేకపోవడంతో సమగ్ర కుటుంబ సర్వే చంద్రశేఖరరావు ఏదైతే లెక్కలు చెప్తున్నాడో తప్పుడు లెక్కలుగా అర్థం పర్థం లేని లెక్కలుగా మారి అవి బయట పెడితే వాళ్ళ పరువు పోతుంది. ప్రభుత్వం చేసిన ఆనాటి ప్రభుత్వం చేసిన మొత్తం వ్యవహారం అంతా ప్రజలకు అర్థమవుతుందని అది ఆయన్నే సిగ్గుతోని లోపల దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు వాడుకున్నాడు. అందుకే బయట పెట్టలే. ఎన్రోలర్గా ఇల్లు తిరిగి సమాచారం సేకరించాడో అతనే వచ్చి కంప్యూటర్ ఆపరేటర్ పక్కన కూర్చొని కంప్యూటర్కి ఇందులో జిల్లా పేరు, మండలం పేరు, గ్రామ పంచాయతీ పేరు, ఆవాసం పేరు, అంటే హ్యాబిటేషన్ ఎక్కడ, వార్డు నెంబర్ ఎంత, ఇంటి నెంబర్ ఎంత, ఏ కోడు, ప్రతిదీ ఎవరైతే రాసుకొచ్చిండో అతనే కంప్యూటర్లో ఎంట్రీ చేసి మళ్ళీ ఈ 150 దేనికి దానికి బండలు కట్టించినాం. మనం ఎన్నికలలో ఓటర్ల బ్యాలెట్ ఎట్లయితే కౌంట్ చేసినాక బండిల్ కట్టి దాచి పెడతామో రేపు ఎవరైనా గిట్లనే ఏదో ఒకటి చెత్తబాగుడు ఇది తప్పుడు లెక్కలని అంటారని చెప్పి ప్రతి 94,863 మంది ఎన్రోలర్స్ 150 ఇళ్ళకి ఏదైతే లెక్కలు రాసుకొచ్చారో ప్రతి 150ను బెండలు కట్టి మనం ప్రభుత్వం వీటిని దాచిపెట్టింది. ఇవాళ ఏ బ్లాక్లో ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళని చెప్పమని ఉంది. మనం ఆ బెండలు తీసి ఓపెన్ చేసి పోదాం ఆ ఊర్లో, ఆ బ్లాక్లో పోయి మళ్ళీ క్రాస్ చెక్ చేయడానికే మనకు రెడీగా ఉంది. నేను నా గుజరాత్లో 70 జాతులు ముస్లింలు ఓబీసీలలో ఉన్నారు నేను చేసిన వాళ్లకు. కాకపోతే నేను ఎప్పుడు మీడియాలో చెప్పుకోలేదని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2022లో అఫీషియల్ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రధానమంత్రిగా. మరి ఇప్పుడు బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి బీసీలను మన ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలిపిండి అంటాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో దూదేకులోలు బీసీ బి గ్రూపులు ఉన్నారు.
ఎస్సీస్ ఎవరైనా క్రిస్టియన్ కన్వర్షన్ జరిగితే వాళ్ళని తీసుకొచ్చి ఎస్సీలను కూడా బీసీసీ గ్రూప్ యాడ్ చేసిండ్రు కన్వర్షన్ జరిగిన వాళ్ళను. సో ఇవాళ ఇవన్నీ ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే సింపుల్, ఈ లెక్క తేలిందని అంటే ఆ తర్వాత మా సంగతి ఏంటి చెప్పండి అని మీరు అడుగుతారు. మీరు అడగొద్దంటే ఈ లెక్కలు తేలొద్దు.